తెలంగాణ బీజేపీ ఓవర్లోడ్ అయిందా? సాధారణంగా మనిషి ఓవర్ వెయిట్ అయితే వచ్చే ఒబెసిటీ సమస్యలాగే అక్కడ పార్టీని కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయా? దానికి సరైన మందేంటో అర్థం కాక అర్థమైనా ఎలా ఉపయోగించాలో క్లారిటీ లేక అధినాయకత్వం సతమతమైపోతోందా? ఇందుకే ఏంటా అతి సమస్య? దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? తెలంగాణ బీజేపీలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక రకంగా ప్రస్తుతం పార్టీ ఓవర్లోడ్ అయిందన్న ఫీలింగ్ సొంత పార్టీ నేతలోనే ఉందట. మొత్తం మాజీలతో ఫుల్లీ లోడెడ్ అంటున్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చాలా మంది ఉన్నారు పార్టీలో. అయితే ఇందులో పార్టీ నుంచి గెలిచిన వారికంటే వలస వచ్చిన వాళ్లే ఎక్కువ. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇలాంటి మాజీలు, అనుభవజ్ఞులు ఉన్నారు. కానీ ఆయా జిల్లాల్లో వాళ్ల సేవలను ఉపయోగించుకోవడంలో మాత్రం నాయకత్వం విఫలమవుతోందన్న అభిప్రాయం బలంగా ఉంది కాషాయ వర్గాల్లో. మాజీ ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించడానికి వెనక ముందు ఆడుతున్నారట రాష్ట్ర పార్టీ పెద్దలు. మరోవైపు వాళ్లంతా పార్టీకి భారంగా మారారనే అభిప్రాయం కూడా పెరుగుతోందట బీజేపీ వర్గాల్లో. సదరు మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులను ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ మీద కూర్చోబెట్టాలి, వాళ్లతో మాట్లాడించాలి, పెద్దపీట వెయ్యాలి. అయినా సరే వాళ్ల వల్ల స్టేట్ పార్టీకి పైసా లాభం ఉండటం లేదన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కూడా రెండు రకాలున్నాయట. మాజీల్లో కొందరిని పార్టీ సక్రమంగా ఉపయోగించుకుంటే అసెట్ అవుతారు. రెండో రకం వాళ్ల వల్ల మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని, పైగా భారంగా మారుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అలా భారం అనుకుంటున్న వాళ్లు కామ్గా ఉన్నా పర్లేదు, కానీ అనవసరంగా కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారన్న అభిప్రాయం బలపడుతోందట. గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి బాధ్యతలిస్తే తీరా ఎన్నికలకు ముందు ఝలక్కిచ్చి జంపు కొట్టి దెబ్బతీశారన్న చర్చ సైతం ఉంది తెలంగాణ బీజేపీలో. చివరికి జాతీయ కమిటీలో అవకాశం ఇచ్చిన వాళ్లు కూడా చివరి నిమిషంలో నమస్తే చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో వలస నేతలకు కీలక బాధ్యతలు అప్పగించాలంటే అధిష్టానం 1-2 సార్లు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ నియామక కసరత్తు జరుగుతోంది. ఆ తర్వాత జాతీయ కమిటీలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. దీంతో వలస వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులపై కమలం పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్లకిప్పుడు పార్టీ పదవులు ఇవ్వాలా వద్దా అన్న మీమాంస కొనసాగుతోందట తెలంగాణ బీజేపీలో.